హలో, హాయ్, వెల్కమ్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. ఏంటండి మరి ఇంత మోసం? ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, మా పాపని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి లాగ్స్ ఇంకా చాలా చాలా లాగ్స్ వస్తాయి, మా పాప వీడియోస్ వస్తాయి. సో ఇక్కడ సండే స్కూల్ పిల్లలు అనమాట, అక్క లాగింగ్ చేస్తున్నావా అని చెప్పేసి పిల్లలు హాయ్ చెప్తున్నారు. మీ అందరికీ మీరు కూడా పిల్లలకి హాయ్ చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, పిల్లలు కూడా చూస్తారు, ఓకేనా? హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మేము చర్చికి వెళ్ళాము December 31 నైట్కి. సో వెళ్ళిన తర్వాత మేము బుక్ స్టాల్కి ఎదుగుందన కూర్చున్నాం. ఆ కూర్చున్నందుకు మా పిల్లలు మా ప్రాణం తీసేసారనమాట. అవి కావాలి, ఇది కావాలి, కారు కావాలి, లైటింగ్ కావాలని చెప్పేసి. సో అది కొనిస్తే మా బుడ్డమ్మ చక్కగా ఆడుకుంది. అండ్ నేను కూడా ఒకసారి విజిట్ చేశాను బుక్ స్టాల్ని. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అలా విజిట్ చేశాను. ఏదైనా ఒకేలా బాగుంటే బైబిల్ కానీ, బుక్స్ కానీ, డైరీ కానీ అలా తీసుకుందామని వెళ్ళాను. బట్ నేను ఏమీ పర్చేస్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు టైం కదా, ప్రైసెస్ కూడా చాలా హైగా ఉన్నాయి అన్నమాట. సో అందుకని మా హస్బెండ్ వద్దన్నారు. అండ్ నాకు ఈ బైబిల్ కొంచెం ఓకే అనిపించింది, కలర్ అదంతా బాగుంది అనిపించింది, కానీ మా హస్బెండ్ వద్దన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే 12కి దగ్గరగా ఉందన్నమాట. సో ఇంకా టీవీలో మెసేజ్ పెట్టుకుని ఆన్లైన్ సర్వీస్ చూస్తూ ఉన్నానమాట. ఫాస్ట్గా ప్రే చేస్తూ ఉన్నారు ఆ టైంలో. సో ఎగ్జాక్ట్లీ 12 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. ఈ సంవత్సరంలో మీరందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, క్షేమంగా మీరందరూ ఉండాలి. మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సంవత్సరంలో మహా అభివృద్ధి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాలకు, మీకు నిండుగా ఉండాలని ఎప్పుడు నేను ప్రే చేస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటాను. ఏ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మా బాబు అయితే కేక్ కట్ చేస్తున్నారు, కానీ మా బాబు కట్ చేసే ఇంటెన్షన్ ఏంటంటే హ్యాపీ బర్త్డే అని ఇంటెన్షన్ అనమాట. సో కేక్ చూసినప్పుడల్లా మా బాబుకి హ్యాపీ బర్త్డేని గుర్తొస్తుంది. హ్యాపీ బర్త్డే పాట పాడుకుంటేనే కేక్ కోసాడు. వాళ్ళ చెల్లికి కూడా హ్యాపీ బర్త్డే చెప్పే పెట్టాడు అనమాట. సో జనవరి నుంచి స్టార్ట్ అయింది మా ఇంట్లో బర్త్డేస్. ఇంకా ఆగస్ట్ దాకా కంటిన్యూగా ఎవ్రీ మంత్ బర్త్డే ఉంటుంది. సో ఇది మాత్రం January 1 అనమాట. మా హస్బెండ్ మార్నింగ్ లేవగానే ఫిష్ తెచ్చేసాడు, లైవ్ ఫిష్. సో అది ప్రాసెస్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం కర్రీ, ఫ్రై, అలా మసాలా రైస్ అలా చేశాను. అండ్ చర్చికి మాత్రం మా పిల్లలు ఇలా రెడీ అయ్యారు. మా బుడ్డమ్మ ఈరోజు మాత్రం డ్రెస్ వేసుకుంది అండి, మారం చేయలేదు. ఎందుకంటే చర్చిలో పిల్లలందరూ మంచి డ్రెస్ వేసుకుని వస్తున్నారు కదా, చూడు ఎలా వేసుకున్నారు అని చెప్పేసి చూపిస్తూ ఉంటే ఈ రోజైతే వేసుకుందండి మా పాప. నాకు హ్యాపీగా అనిపించింది. అండ్ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్వీస్ చూసుకున్నాము. అండ్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచిగా చక్కగా మాట్లాడుకొని అండ్ ఒకరికొకరు లంచ్కి, డిన్నర్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నామన్నమాట. తప్పకుండా ఇలాంటి లాగ్స్ వస్తూ ఉంటే చూస్తూ